ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో బాలుడు కిడ్నాప్ కలకలం రేపింది. స్థానిక జడ్పీహెచ్ హైస్కూల్ నందు చదువుతున్న విద్యార్థి మధ్యాహ్న సమయంలో ఇంటికి వెళ్తూ ఉండగా రైల్వే ప్లాట్ఫారం చివర కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బాలుడిని దగ్గరికి పిలిపించుకొని నోరు నొక్కి ఇంజెక్షన్ వేయడంతో బాలుడు ఒక్కసారిగా కేకలు వేసి తప్పించుకొని పారిపోయాడు. చుట్టుపక్కల ఉన్నవారు బాలుడిని రక్షించారు. బాలుడి వివరాల ప్రకారం ఇంకా కొంతమంది పిల్లలు ఉన్నారని తెలుస్తోంది. అక్కడ ఆగితే అక్కడ స్కూల్ నుంచి వస్తుంటే వాళ్ళు పిలిచారు. ఒక ఆయన బయటకు వచ్చి పిలిచాడు, అరే రారా ఇది ఎత్తాలంటే నేను పోయి 5-6 మంది ఉన్నారు అలా అంకుల్ వీళ్ళందరూ ఉన్నారు నేను చేత ఎత్తియంటే ఇట్లా నోరు నడుము పెట్టి లేపుకొని తీసుకెళ్ళాను. అమ్మటే 2 చేతులు పట్టుకొని కాళ్ళు మొత్తం పట్టుకొని అందరూ మిషన్ పెట్టి ఏదో తీసారి చెయ్యి మొత్తం చుట్టూ అన్నది. తర్వాత పట్టుకున్నారు 4 లేబు నాకు లేబెత్తాను ఇట్లా అయితే చొక్క మొత్తం చింగింది. తర్వాత వాళ్ళే వదిలేసారు. ఎంతమంది వాళ్ళు మొత్తం? 7-6 మంది ఉన్నారు. 6-7 మంది ఉన్నారు. మొత్తం ఇట్లా పట్టుకున్నారు.